హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దేవి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా. అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో ప్రసాదాన్ని చేస్తూ ఉంటారు. ఈ రోజు అయితే నేను కట్టె పొంగల్ చేశాను. చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ ప్రసాదాన్ని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎట్లుంటదేమో అనుకున్నా కానీ చాలా బాగుంది. ఈ కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యాన్ని, ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకొని మంచిగా కడుక్కొని 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యాన్ని పప్పును తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసుల వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత అదే గ్లాస్ తో ఇంకొక 4 గ్లాసుల వాటర్ పోసుకొని దాంట్లోనే కొంచెం పసుపు నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మీకు కొంచెం పల్చగా కావాలంటే ఇంకొక 2 గ్లాసుల వాటర్ ఎక్కువగా పోసుకోండి. అప్పుడు ప్రసాదం అనేది చల్లరినా కూడా గట్టిపడకుండా ఉంటుంది. చూడండి, అన్నం పెసరపప్పు మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్ లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత బాదం, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఇంగువ, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4-5 మిరియాలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే కొన్ని విడి మిరియాలను కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు అన్నం మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే అండి, దుర్గమ్మతకి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి రెడీ అయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.